జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు మహిళలను ఎంతగా వేధించారో సందేశ్ ఖాళీ ఘటన ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తృణమూల్ నేతలు మహిళలపై ఇదే తరహా వేధింపులకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటన ఒకటి బీర్భూమ్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలు విషయం ఏంటంటే, మహిళలు అందంగా ఉంటేనే ఆ కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయట. ఇవన్నీ తృణమూల్ కాంగ్రెస్ నేతలు చేస్తున్న పనులని స్థానికులు చెబుతున్నారు. భార్యల అందం ఆధారంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తారని ఒక గ్రామస్తుడు టీఎంసీ ఎంపీ శతాబ్ది రాయ్తో అన్నాడట. బీర్భూమ్ జిల్లాలోని రౌతారా గ్రామంలో తృణమూల్ ఎంపీ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు షేక్ సైఫుల్ అనే వ్యక్తి భార్యలు అందంగా ఉంటేనే ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారంటూ అందరి ముందు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అతడికి ఏం చెప్పాలో తెలియక ఎంపీ శతాబ్ది రాయ్ సతమతమయ్యారు. భార్యలు అందంగా ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతాయి, అందమైన భార్యలు లేని వ్యక్తులకు ఎటువంటి ప్రయోజనాలు దక్కడం లేదు అని షేక్ సైఫుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో తృణమూల్ కాంగ్రెస్ నేతల ఆగడాలపై భారతీయ జనతా పార్టీ ధ్వజమెత్తింది. బీజేపీ అధికార ప్రతినిధి ధ్రువ సహా మమతా బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తృణమూల్ నేతలు ఇటువంటి ఎన్నో దారుణాలను చేస్తూ వచ్చారని, వాస్తవ సంఘటనల నుండి ప్రజల మనసులను మళ్లించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ప్రతి గ్రామం సందేశ్ ఖాళీగా మారిందన్నది పచ్చి నిజమన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగనాల జిల్లాలోని సందేశ్ ఖాళీ గ్రామంలో మహిళలపై లైంగిక వేధింపులు చోటు చేసుకున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన షాజహాన్ షేక్, అతడి అనుచరులు మహిళలపై ఆకృత్యాలకు పాల్పడటమే గాక వారి భూములను బలవంతంగా లాక్కున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై కోల్కతా హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరుల భద్రతకు ముప్పు ఏర్పడితే అందుకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేసింది. అధికార పార్టీ, స్థానిక యంత్రాంగం అందుకు పూర్తి నైతిక బాధ్యత వహించాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక అరెస్ట్ను తప్పించుకునేందుకు షాజహాన్ షేక్ కొంతకాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 55 రోజుల పాటు షాజహాన్ పరారీలోనే ఉన్నాడు. మహిళల నేతృత్వంలోని జరిగిన ఆందోళన కారణంగా చివరికి షాజహాన్ సహా తృణమూల్ కాంగ్రెస్ గూండాల అరెస్టుకు దారితీసింది. ఇక సందేశ్ ఖాళీ వివాదంలో బాధిత మహిళ రేఖా పాత్రను బషీర్ హట్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టింది. ఈ పార్లమెంటు పరిధిలోనే ఆ గ్రామం ఉంది. రేఖా పాత్రతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా గెలుస్తారని మోదీ ఆమెకు భరోసా కల్పించారు. సందేశ్ ఖాళీలో మీరెంతో గొప్ప పోరాటం చేశారని, ఎంతో మంది శక్తివంతులను జైలుకు పంపించారని ఆమెను ప్రశంసించారు. బీజేపీ టికెట్ లభించిన అనంతరం రేఖా పాత్ర ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.